రటిక పిఠాపురంలో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ను దివ్యాంగురాలు మండపాక బుల్లెమ్మాయి కలిశారు. ఆమెది పిఠాపురం మండలం విరవ గ్రామం. 12 ఏళ్లుగా తన భర్త, కుటుంబ సభ్యులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కొత్తపల్లి నుంచి పిఠాపురం వెళ్తూ ఉండగా తమ గోడు చెప్పుకున్నారు దివ్యాంగురాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేనున్నానంటూ ఆమెకు హామీ ఇచ్చారు. భర్త పేరు మండపాక గంగాధర. నాకు 2 పిల్లలండి. పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా విరవ గ్రామం అండి మాది. నాకు నా అత్తమామలు ఎవరో కూడా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా అటు చేస్తున్నారండి. ఆడబొడుచు కొడుకులు, నా ఆడబొడుచు, నా బావగారు వీళ్ళంతా కూడా నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇప్పుడు ఆ తేదీ కూడా మాకు దక్కకుండా చేస్తున్నారు. 12 సంవత్సరాలు అయిందండి మా వివాహం అయ్యి. అంతటికీ కూడా కారకుడు బిఆర్ఓ చంద్రబాబు అండి. ఆయన 2 ఆడబొడుచు భర్త అండి. అతను ఏలేశ్వరం మండలం పనిచేస్తున్నాడండి. నేను నెలల నుంచి తిరుగుతున్నానండి. నేను నా అప్లికేషన్ గ్రీవెన్స్ లో ఇచ్చాను, అలాగే పిఠాపురం పాడ ఆఫీస్ లో ఇచ్చానండి. పోలీస్ స్టేషన్ లో కేసు కూడా జరుగుతుంది. మరి నా విటితనాన్ని ఎత్తి చూపుచు, తిడుతూ, దూషించుచు మరి మాకు ప్రాణ రక్షణ కల్పించాలని మీరు అందరూ కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు కదమ్మా, ఏమన్నారమ్మా ఆయన? నాకు న్యాయం చేస్తానన్నారండి. రేపు ఏదనేది నాకు మెసేజ్ ద్వారా చెప్తానన్నారండి సారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కామేష్ అందిస్తారు. చెప్పండి కామేశ్వరరావు, అంటే ఆవిడ ఏం చెప్పింది అసలు పవన్ కళ్యాణ్ గారికి? ఆయన ఏం హామీ ఇచ్చారు? థ్యాంక్ యూ దుర్గా. ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ టూర్ అయితే మాత్రం సాగిందని చెప్పొచ్చు. మొత్తం దారి పొడవునా కూడా ఏదైతే ఉందో కొత్తపల్లికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. టీటీడీ నిధులతో 2 కోట్లు టీటీడీ కళ్యాణ మండపం ప్రారంభించారు. అనంతరం 2 గుళ్ళు కూడా సంబంధించిన అక్కడే కూడా ఉప్పాడకొత్తపల్లిలో ప్రారంభించారు. అనంతరం ఉప్పాడకొత్తపల్లి నుంచి పిఠాపురం వచ్చే మార్గంలో పలువురు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన క్యాన్వైన్ ఆపి తమ గోడును వెల్లవించుకున్న పరిస్థితి అయితే ఉంది. పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన వికలాంగురాలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ క్యాన్వై పరిస్థితి ఒక కాగితంతో నిలబడడంతో పవన్ కళ్యాణ్ క్షీణించడం ఒక్కసారిగా కారు క్యాన్వైన్ ఆపి ఆమెతో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే కొత్తపల్లి నుంచి పిఠాపురం మాట్లాడడంతో ఆవిడ పేరు వచ్చి వెల్లిబుచ్చుల ఆవిడ పేరు వచ్చి నాకు ఇలా ఈ విధంగా ఉందండి అని చెప్పి ఆవిడైతే మాత్రం పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. మాట్లాడితే మండపాక బుల్లమ్మ నా పేరు, నాకు చాలా రోజుల నుంచి కూడా నాకు కుటుంబ సభ్యులకు ఇబ్బంది గురి చేస్తున్నారు 12 సంవత్సరాలుగా అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. గత 12 సంవత్సరాల నుంచి కూడా అనేక పోలీస్ స్టేషన్లు అనేక మంది పెద్దల్ని కలిసినప్పుడు కూడా 12 సంవత్సరాల నుంచి తమ కుటుంబ సభ్యులు ఇబ్బంది గురి చేస్తున్నా చెప్పినప్పుడు కూడా ఏ ఒక్కరూ పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నేనున్నాను, నీ సమస్యను నేను పరిష్కరిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక హామీని అయితే మాత్రం ఆమె చూడడం జరిగింది. మొత్తం దారి పొడుగునా కూడా మొత్తం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా ఏదైతే ఉప్పాడకొత్తపల్లి పిఠాపురం వస్తుండగా పవన్ కళ్యాణ్ గారికి వినతుల రూపంలో రోడ్ సైడ్ నుంచి క్యాన్వైన్ ఆపే ప్రయత్నం చేస్తూ ప్రతి వినతి కూడా పవన్ కళ్యాణ్ సద్భావంతో తీసుకుని వారితో మాట్లాడి వారికి ఒక మంచి భరోసానైతే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విరవ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు మండపాక గుల్లమ్మ కూడా అదే విధంగా పవన్ కళ్యాణ్ క్యాన్వై పక్కన నిలబడడంతో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గుల్లమ్మతో మాట్లాడి నీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదమ్మా, త్వరలో ఈ సమస్యలు పరిష్కరిస్తానని ఒక మంచి హామీని అయితే ఇచ్చారు. హామీ ఇవ్వడంతో ఆమెలో ఒక మంచి సంతోషం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం నాయన, అన్ని ప్రభుత్వాలు కూడా ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితులు అయితే ఎక్కడ లేవు. కాకపోతే నువ్వు నా కష్టం ఇది అనుభూతికి నా కష్టాన్ని తీరుస్తాను, నా కొడుకులా నువ్వు నాకు హామీ ఇచ్చావు అని చెప్పి దివ్యాంగురాలు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ముందైతే తన ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా దారి పొడుగునా కూడా ఈ వినతులు అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. దానికి సంబంధించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ తమ ప్రతి ఒక్కరూ వినతిని తీసుకుని తమ యొక్క సమస్యల్ని వీళ్ళని త్వరగా పరిష్కరిస్తామని చెప్పేసి వారికి మంచి భరోసాను అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ దివ్యాంగురాలు సమస్య గత 12 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా ఎవరో కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏ పెద్దల సమక్షంలో పెట్టినప్పుడు కూడా ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ కావట్లేదు. ఈ ఒక్కసారిగా
పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టడంతో ప్రాబ్లం అయితే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పి బుల్లమ్మ అయితే చెప్పిన పరిస్థితి ఉంది దుర్గా. థ్యాంక్ యూ కామేశ్వరరావు.